హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. హైదరాబాద్ లొకేషన్కి సంబంధించిన ప్రముఖ సంస్థ అయినటువంటి అమెజాన్ కంపెనీ వాళ్ళు ఎంఎల్ డేటా అసోసియేట్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే అండ్ వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి అమెజాన్ అనమాట. సో ఇది వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 4 to 5 lakh per annum శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు అప్ టు 40,000 to 42,000 వరకు మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. ఈ యొక్క నోటిఫికేషన్కి డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. 29th May నుండి 31st May వరకు మార్నింగ్ 9:30 to ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఇంటర్వ్యూస్ అయితే జరగబోతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెరీ రీసెంట్గా అయితే ఒక నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. 50 ఓపెనింగ్స్ ఉన్నాయి. 100+ మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక మీరు విల్లింగ్ అనుకుంటే వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఎక్స్టర్నల్ జాబ్ డిస్క్రిప్షన్. ఏఐ ఈజ్ ద మోస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫ్ అవర్ టైమ్, capable of tracking some of humanity's most challenging problems. Amazon is investing generative AI and the responsible development and deploy of large language models across all of our business అనమాట. Come build the future of human technology interaction with us. నెక్స్ట్ వచ్చేసి కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ ఎగ్జాక్ట్ వర్క్ ఏంటి, ఎలా చేయాలనేది మీరు ఈ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఈ యొక్క జాబ్కి మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయింటైన్ ది ఫాలో స్ట్రిక్ట్ కాన్ఫిడెన్షియల్లీ యాజ్ కస్టమర్ ప్రైవసీ ఈజ్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ విత్ ఎ రేంజ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ టెక్స్ట్, స్పీచ్, ఆడియో, ఇమేజెస్ అండ్ అలాగే వీడియోస్. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డెలివర్ హై క్వాలిటీ లేబుల్డ్ డేటా యూజింగ్ గైడ్లైన్స్ ప్రొవైడ్ టు మీట్ అవర్ కేపీఐస్ యూజింగ్ ఇన్ హౌస్ టూల్స్ సాఫ్ట్వేర్ యాజ్ పార్ట్ ఆఫ్ అమెజాన్ కమిట్మెంట్ టు డెవలపింగ్ అండ్ డిప్లాయింగ్ ఏఐ రెస్పాన్సిబ్లీ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. రెస్పాన్సిబుల్ ఫర్ ఐడెంటిఫై డే టు డే ప్రాసెస్ అలాగే ఆపరేషన్ ఇష్యూ ఇన్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ టూల్ సజెస్ట్ చేంజెస్ టు అన్బ్లాక్ ఆపరేషన్స్ అనమాట. డెమోన్స్ట్రేట్ ఓనర్షిప్ ఇన్ ఫ్లో సపోర్ట్ టు క్లారిఫై ఇంటర్నల్ ప్యారిస్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆన్ నీడ్ బేసిస్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్ వర్క్ కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఏ డే ఇన్ లైఫ్ కనుక చూసుకుంటే వీఆర్ లుకింగ్ ఫర్ ఎంఎల్ డేటా అసోసియేట్ టు అండర్టేక్ ద టాస్క్ ఫౌండేషనల్ లేబులింగ్ ఫంక్షన్ సచ్ యాజ్ డైలాగ్ ఎవల్యూషన్ ఆన్ స్పీచ్, టెక్స్ట్, ఆడియో అండ్ అలాగే వీడియో డేటా అనమాట. సో స్పీచ్కి సంబంధించి, టెక్స్ట్కి సంబంధించి అండ్ అలాగే ఆడియో అండ్ అలాగే వీడియోకి సంబంధించిన డేటా అసోసియేట్ చేయడం ఇది వర్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నోట్ కనుక చూసుకున్నట్టు దిస్ ఈజ్ 1 year ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ పొజిషన్ అనమాట. సో ఇది వచ్చేసి పర్మనెంట్ అయితే కాదు, కాంట్రాక్ట్ బేసిస్ కింద ఈ యొక్క రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు అనమాట. అమెజాన్ దట్ ఇన్వాల్వ్స్ రొటేషనల్ షిఫ్ట్ అలాగే 5 days వర్క్ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. ఇది వచ్చేసి మీరు రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉండాలి. వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. వీఆర్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్స్ హూ ఆర్ ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్, ఆల్సో హూ కెన్ ఏబుల్ టు రీడ్ రైట్ ఇన్ హిందీ. సో మీకు ఎవరైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ చక్కగా ఉంటుందో మాట్లాడడం, రాయడం అన్నీ కూడా అండ్ అలాగే హిందీ కూడా చదవడం, రాయడం ఎవరికైతే వస్తుందో సో దీనిలో ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చినా మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం టెంపరీ జాబ్ అనమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అంది వాళ్ళ కంపెనీ వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అవుతుంది. సో త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది అనమాట.
సో ఇదొచ్చేసి నోటిఫికేషన్ యాప్లో ప్రాసెస్ ఉంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.